అండి, మండి తయారు చేసుకునే విధానం చెప్తాను. ముందుగా పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. మండి పీసెస్ అంటే షాప్లో కట్ చేసి ఇస్తారు. అల్లం, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఒక నిమ్మకాయ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకు అన్నీ పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకుంటేనే బాగా టేస్ట్గా వస్తుంది. మండి పీసెస్ అంటేనే ఇలా. ఆ తర్వాత ఒక గిన్నెకి పెట్టుకొని అందులో కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వేయించుకొని ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఈ మండి పీసెస్ ఫ్రిడ్జ్లో ఒకసేపు పెట్టేసి తీసి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి ఈ జాలి గిన్నె పైన పెట్టి అందులో చికెన్ పీసెస్ పెట్టేసుకోవాలి. ఈ పెద్ద పెద్ద పీసెస్ని పెట్టేసుకొని ఒక 20 minutes అలా వదిలేయాలి. అవి మంచిగా కుక్ అవుతున్నాయి. అవి అయ్యాక రైస్ పక్కన పెట్టేసుకొని, రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 4 glasses. మాకు అందరికీ ఇదే సరిపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇంతకుముందు వేయించిన ఆయిల్ అందులో పోసేసుకోవాలి. ఈ చికెన్ మసాలాలు అవన్నీ వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ పోసుకొని బాస్మతి రైస్ అందులోనే ఉడికించుకోవాలి. అది ఉడుకుతుండగా పక్కకే ఒక గిన్నె పెట్టుకొని ఈ పీసెస్ అన్నిటినీ మంచిగా కుక్ అయిన పీసెస్ అన్నీ మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకుంటేనే చాలా బాగా టేస్టీగా వస్తాయి. కొంచెం టైం పడుద్ది కానీ బాగా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా చికెన్ తినకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా పీసెస్ అన్నీ కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మనం రైస్ పెట్టాం కదండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రైస్ కొంచెం పలుకు మీద ఉంది. అయిపోయిన తర్వాత ఈ మండి స్టైల్గా చికెన్ పీసెస్ మొత్తం సెట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇలా చూడగానే తినాలనిపిస్తుంది కదండి. ఆనియన్స్ వేసేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా, మనం ఈ మండీకి డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. మేమైతే బాగానే వేసుకున్నాము కానీ మాకు ఇంకా తక్కువ అనిపించింది. ఎందుకంటే తినేటప్పుడు ఆ ఫ్లేవరే బాగుంటుంది మండీకి అయితే. ఆ తర్వాత పుదీనా కూడా మొత్తం వేసేసుకొని మా మండీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ కంటే ఈజీ పని మండీ అంటే. మా వదిన నాకు వేస్తుంది. ఫస్ట్ నాకు ఈ పీస్ వద్దు, ఆ పీస్ వేయి, ఈ పీస్ వద్దు అని చెప్పేసి టోటల్గా అయితే వేసేసింది. నేనే టేస్ట్ చూస్తున్నా ఫస్ట్ టైం.